ఒక్కసారి చూడండి ఎంత దగ్గర ఎట్లా వచ్చింది ఒక్కసారి చూడండి. ఈ చెట్టుకి మాక్సిమం 50 కాయలు పైన ఉంటాయి కదా, ఈజీగా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మీ పొలంలో మొత్తానికి ఏ చెట్టుకైనా కూడా ఎంత వరకు ఉంటుంది కాపు? ఒక చెట్టు కాయలు 50 నుంచి 70 కాయల వరకు ఈజీగా ఉంటాయి. 15 నుంచి 18 క్వింటల్ దాకా పక్క వస్తుంది అన్న. ఇది వస్తుంది కంపల్సరీ వస్తుంది. 10 ఎకరాకి మొత్తం మీకు ఇప్పుడు 4 డోసులకి ఎంత ఉంటుంది ఖర్చు? అది 800, అదొక 800, అదొక 900, ఇది 900, 4000 అనుకోండి. ఒక్కో డోసు 1000 రూపాయలు అనుకున్నా ఎకరాకి 4000. 4000 ఖర్చుకి ఈ దశకు వచ్చింది. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం ఫీల్డ్లో భాగంగా ఇక్కడ మనం మల్కాపురం అనే విలేజ్లో అయితే ఉన్నాము. అన్న మీ పేరేంటన్నా? హుసేని. అయితే మీరు ఎన్ని ఎకరాలు వేసారు పత్తి అనేది? 16 ఎకరాలు. 16 ఎకరాలు వేసినారు. ఏ ఊరు మీది? మల్కాపురం విలేజ్. ఓకే. ఎమ్మెనూరు మండలం, కర్నూలు డిస్ట్రిక్ట్. మొత్తం 16 ఎకరాలు వేసినారా? ఇప్పుడు మీరున్న ఈ ప్రజెంట్ పత్తి అనేది ఎన్ని రోజుల పంట ఉంటుంది? ఇది 70-75 రోజులు అవుతుంది. 70-75 రోజులు అయితే ఉంది. ఓకే. ఏ విత్తనం ఇది? వారాహి సత్య సీడ్స్ వాళ్ళది. వారాహి అనే. ఎన్నిసార్లు మందు కొట్టుంటారు ఇప్పటివరకు దీనికి? మేము 4 టైమ్స్ కొట్టాము. 4 టైమ్స్ కొట్టినారు. ఓకే. అయితే 4 సార్లు ఏవే మందులు స్ప్రే చేశారు ఒకసారి చెప్పండి. ఫస్ట్ స్ప్రే ఏం చేసినారు? ఫస్ట్ సారి జేటీ స్టార్. ఇదేనా? ఇది మొత్తం ఎన్ని ఎకరాలు? ఇది ఒక్క పంటకైనా మొత్తం 16 ఎకరాలు. 16 ఎకరాలకి 16 ఎకరాలకు 4 స్ప్రేలు. 4 స్ప్రేలు. ఓకే. ఇప్పుడు 75 రోజుల పంట కానీ 4 స్ప్రేలు చేశారు. అయితే జేటీ స్టార్ అనేది ఎన్ని రోజుల క్రితం స్ప్రే చేశారు? నాటిన తర్వాత 20 డేస్ తర్వాత జేటీ స్టార్ స్ప్రే చేశారు. జేటీ స్టార్ స్ప్రే చేసేటప్పుడు పంట ఎట్లా ఉండేది? స్ప్రే చేసిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చెప్పండి. స్ప్రే చేయకుండా ముందర చిన్నగా ఉండేది. ఓకే. తర్వాత దాన్ని కొట్టిన తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, పెయిన్ కానీ బాగా గ్రోత్ కానీ పెరుగుదల కానీ బాగా వచ్చింది. సైడ్ కొమ్మలు బాగా వచ్చినాయి. పెయిన్ కానీ నల్లి కానీ అన్ని కంట్రోల్ అయినాయి. అన్ని కంట్రోల్. సింగిల్ కొట్టారా మన కాంబినేషన్? ఏం లేదా, మేము దండికి తీసుకొచ్చుకున్నప్పుడల్లా మేము సింగల్ గానే కొట్టేది. 4th రౌండ్స్ కూడా ఏదైతే కలుపుకోలేదు. జేటీ స్టార్ ఫస్ట్ సారి, తర్వాత క్లాప్స్ అనేవి సింగల్, తర్వాత లైకా కూడా సింగల్, తర్వాత జేటు కోట్ వచ్చి డబల్ వీటిలో కూడా ఏం లేదు. ఎన్ని రోజులు పనిచేసింది జేటీ స్టార్? ఇది 10 రోజులు 12 రోజుల దాకా బ్రహ్మాండంగా పనిచేసింది. ఒక రౌండ్ కూడా ఏం సమస్య లేదు. బాగా పనిచేసింది. అయితే స్ప్రే చేసిన తర్వాత ఏం స్ప్రే సార్? నెక్స్ట్ క్లాప్స్ కొట్టినారు. ఇది స్ప్రే చేసేటప్పుడు సింగిల్ గానే కొట్టినారా? సింగల్ గానే. ఇది స్ప్రే చేసేటప్పుడు ఏమైనా సమస్య ఏం లేదు. నెంబర్ 1 ఉంది. ఇది కూడా నెంబర్ 1 ఉంది. పెయిన్ ఉంది లైట్ గా, బాగుంది. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చింది. నెంబర్ 1 పనిచేసింది క్లాప్స్ అయితే. ఓకే. ఇది ఎన్ని రోజులు పనిచేసింది? బాగా పనిచేసింది. అది ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ 15 రోజులు. 15 రోజులు పనిచేసింది. 12 రోజులకు ఒక రౌండ్. 10 నుంచి 12 రోజులకు ఒక్కొక్క రౌండ్ కొట్టినారు. ఇది అంటే ఇది స్ప్రే చేసిన తర్వాత 15 రోజులకి ఇది కొట్టినారు. ఇది కొట్టినారు. ఓకే. ఇది స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లైకా అంటే ఇది స్ప్రే చేసేటప్పుడు ఎంత హైట్ ఉంటుంది పొలం? అంత దాకా వచ్చింది. ఓకే. ఇది కూడా సింగిల్ కొట్టిన తర్వాత క్లాప్స్ కొట్టిన తర్వాత ఇంత దాకా ఉండేది. లైకా కొట్టిన తర్వాత ఈ లెవెల్ కి వచ్చింది. ఓకే. లైకా కూడా సింగిల్ కొట్టినా? సింగిల్ గానే. అయితే మేజర్ గా దేనికి పని చేస్తున్నా ఈ మందులు అనేవి చెప్పండి. తెల్లదోమ, పచ్చదోమ, ఓకే, పేని, జీడు, జిగ, నల్లి అన్ని పనిచేస్తుంది. సైడ్ బ్రాంచెస్ గానీ, గ్రోత్ గానీ, ఎదుగుదల గానీ, ఓకే, అన్ని పర్లేదు. మిగతా మందులు అయితే ఏం కొట్టలేదు కదా? మేము ఒక్కసారి కూడా వేరేది కొట్టింది లేదు. ఓన్లీ జేటీ అగ్రిటెక్ ఒక్కటే. ఓకే. ఆ తర్వాత ఇది కూడా ఎన్ని రోజులు పనిచేసి ఉంటుంది? ఇది 10-12 రోజులు. ఏ స్ప్రే అయినా కూడా 12 రోజులు గ్యాప్, 2 వారాలు గ్యాప్. ఓకే. ఇది తర్వాత జేటీ కార్డ్ జేటీ కార్డ్ ఎన్ని రోజులు ఏంటది? ఒక 7 డేస్. ఫ్లవరింగ్ గానీ బాగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. బాగుంది. ఏం కనిపిస్తుంది దాని రిజల్ట్ ఒకసారి చెప్పండి. అంతా ఫ్లవరింగ్ బాగా వచ్చింది అన్న. గూడు బాగా వచ్చింది. తెల్లదోమ, పచ్చదోమ గానీ, ఫ్లవరింగ్ గానీ, కాప్ సెట్టింగ్ గానీ బాగా వచ్చింది. ఓకే. అయితే మనకి ఇప్పుడు కాపు కూడా చూడండి ఒకసారి. చెట్టుకి మనకి కాయలు కాపు కానీ ఒక్కసారి చూడండి ఎంత దగ్గర ఎట్లా వచ్చింది ఒక్కసారి చూడండి. ఈ చెట్టుకి మాక్సిమం 50 కాయలు పైన ఉంటాయి. ఈజీగా బ్రహ్మాండంగా. ఇప్పుడు మీ పొలంలో మొత్తానికి పైన వరకు కాపు సెట్ అయితే ఎంతవరకు సెట్ అవచ్చు అనుకుంటున్నారు? ఒక 80 నుంచి 100 దాకా కావచ్చు. 100 కాయల దాకా సెట్ అయితే అనుకుంటున్నారు. అంచనా అయితే వస్తుంది. అంత అయితే కాస్తదని. బాగుంది కదా. అవును. జేటీ కార్డులో ఏమైనా కాంబినేషన్ వేసారా? ఏమీ ఇవ్వలేదన్న. పురుగు మంది ఏమీ లేదా? పురుగు మంది వేయలేదా? నేను అసలు ఇంతవరకు అయితే 4th రౌండ్ లేక నేను కాంబినేషన్ అనేది ఏది కొట్టలేదు ఒక్కసారి కూడా. ఓకే. నేను కొట్టినప్పుడల్లా 15 ఎకరాలు కొడుతున్నా. ఒక్కసారి కూడా కాంబినేషన్ వాటిలోకైతే ఏం కొట్టలేదు. కానీ సీడ్ కూడా బాగుంది. దానికి తగ్గట్టు మందులు కూడా మనకు కరెక్ట్ బాగుంది. సీడ్ బాగుంది. అంటే ఏముంటుంది అంటే విషయం, ఇప్పుడు మనం ఒక సీడ్ మంచిది ఎంపిక చేసుకోవడము, దానికి తగ్గట్టుగా మేనేజ్మెంట్ చేసుకుంటేనే ఎప్పుడైనా కానీ మనం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం మందులు ఫాల్ట్ అయినా ఎంత మంచి సీడ్ పెట్టుకున్నా వేస్టే. సీడ్ బాగాలేకున్నప్పుడు ఎంత మంచి మందులు కొట్టినా కూడా అట్లా కూడా వేస్ట్. కాకుంటే 2 సెట్ అయితే మాత్రం ఈ విధంగా ఉంటుంది. అంతే కదా? ఓకే. అయితే ఈ మందులు ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంటారా? మా విలేజ్ లో చాలా మంది కొడుతున్నారు. ఎప్పటి నుంచి వాడుతున్నారు
వాడుతున్నారు మీ మందులు మీరు? మేము 3 years 4 years నుంచి నేను లైకా 3 సంవత్సరాలు 2 సంవత్సరాల నుంచి కొడుతున్నాను కదా. బాగుంది, నెంబర్ 1 బాగుంది. దాంతో పాటు మళ్ళీ జేటీ స్టార్ వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం క్లాప్స్ వచ్చింది, జేటీ కోట్ కూడా అప్పటి నుంచి ఉంది. ఈ సంవత్సరం కొత్త క్లాప్స్ వచ్చింది, క్లాప్స్ నెంబర్ 1 ఉంది. జేటీ స్టార్ బాగుంది. మందులు అయితే ఏమైతే తేడా అయితే ఏం లేదు కదా. జేటీ కోట్ ఇది రజల్ గోల్డ్ ఉండేది, ఇంకా తర్వాత నేటి సంవత్సరం జేటీ స్టార్ వచ్చింది, మళ్ళీ ఈ సంవత్సరం క్లాప్స్ వచ్చింది, అన్ని పర్లేదు. నెక్స్ట్ రజల్ గోల్డ్ ఒకసారి వై ఎవిడెన్స్ కొట్టేది ఇంకా అయిపోతుంది. ఇప్పుడు 4 రౌండ్ కొట్టినాం 16 ఎకరాలకి. 16 ఎకరాలకి 4 రౌండ్లు కొట్టినారు. 4 రౌండ్లు కొట్టినాం. ఇప్పుడు రజల్ గోల్డ్ వై ఎవిడెన్స్ మేము 6 times విన్ అవుట్ కానీ క్లోజ్. మరి ఈ మందులు కంటిన్యూగా వాడుతున్నది మీకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? ఏం లేదన్న, ఏం ప్రాబ్లం, నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం అయితే లేదు. అంటే కొంతమంది రైతులకు అవి బయో మందులు కదా చెప్తే కొడితే ఖాయమని చెప్పేసి నేను 3 years నుంచి కొడుతున్నాను. ఏం పక్క గ్యారెంటీ రిజల్ట్, ఏం దానిలో అసలు ఇటువంటి ఇబ్బంది లేదు. మరి పైన సార్ వాడినందుకు దిగుబడి మంచిగా వచ్చిందా? బాగుంది కదా, దిగుబడి అయితే ఏమి ఇబ్బంది లేదు. 15-18 క్వింటాల దాకా ఈజీగా వచ్చింది. ఓకే. మరి ఏమైనా రేట్లు ఎక్కువ ఉన్నాయా మందులు ఇవి? ఏం ఎక్కువ లేవని అన్ని 800-900. జేటీ కాట్ ఒక 1000 రూపాయలు దాకా ఉంటుంది. 950 1000 రూపాయలు. ఓకే. మరి ఈ రేట్లోనా అన్ని రోజులు పని చేయడము ఎంత అవుతుందన్న? అంతా కొట్టింటే చూడు ఇందాకుంది, కానీ బాగుంది. ఇప్పుడు ఎకరాకి మొత్తం మీకు ఇప్పుడు 4 డోసులకి ఎంత ఉంటుంది ఖర్చు? అది 800, అదొక 800, అదొక 900, ఇది 900. 4000 అనుకోండి. ఒక్కో డోసు 1000 రూపాయలు అనుకున్నా ఎకరాకి 4000. ఇంకో రజల్ గోల్డ్ ఒక 1000 రూపాయలు, ఎవిడెన్స్ ఒక 1000 రూపాయలు అనుకుంటే మాక్సిమం ఒక 7000 స్ప్రేలు వేసుకుంటే సరిపోతుంది. అంతే కదా. మరి 7000లో ఇంత మంచి పంట వస్తే మనకు పెట్టుబడి తగ్గించుకున్నట్లే కదా. రైతులకి మరి ఉపయోగపడతాయంటారు. 15 నుంచి 18 క్వింటాల దాకా పక్క వస్తుంది అన్న. ఇది వస్తుంది కంపల్సరీ. 15 క్వింటాల్ అన్నా ఎట్లాగైనా 15 క్వింటాల్ ఈజీగా వస్తుంది. అన్ని చేనులు కూడా అలానే ఉన్నాయి, అన్ని అలానే ఉన్నాయి. రాసి మరి ఇక్కడ మీ ఊర్లో ఎంత మంది వాడుతుంటారు? మా ఊర్లో చాలా మంది వాడుతున్నారు. మా ఊర్లో ఓన్లీ ఇవే మిరప తోటలు కానీ ఇంకా పత్తి చేనులు కూడా ఇంకా అంతే. ఓకే. మరి పోయినసారి ఎట్లా ఉన్నాయి మరి అన్ని బాగుంది, రిజల్ట్ బాగుంది. అంటే మీరు వాడుతున్నారు, వేరే రైతులు కూడా వాడుతున్నారు కదా. వేరే రైతుల దగ్గర మరి ఎలా ఉంది రిజల్ట్? ఇలానే ఉంది కదా, ఒకే విధంగా ఉంది కదా. ఒకే విధంగా ఉంది. ఎక్కడ దగ్గర ఎక్కువ ఉండడం, ఒక దగ్గర తక్కువ రిజల్ట్ అయితే అలాంటిది ఏం లేదు. అన్ని చోట్ల కూడా బాగుంది. ఎక్కడ తెచ్చుకుంటారు మందులు మీరు? పంచముఖి ఎమ్మిగనూరులో వచ్చేసి మనకు వాల్మీకి సర్కిల్లో పంచముఖి ట్రేడర్స్ అని చెప్పేసి ఉంటుందండి. మహేంద్ర బాబు డీలర్ వచ్చేసి అక్కడ మీకు ఈ మందులు అవైలబిలిటీ అయితే ఉంటాయి. ఇంకో విషయం కూడా రైతులు గుర్తుపెట్టుకోండి, మిగతా షాపుల్లో కూడా చాలా వరకు ఈ మందులనే వస్తూ ఉన్నాయి. అవి డూప్లికేట్సే. మేము చెప్పిన షాపుల దగ్గర మాత్రమే తీసుకోండి. ఇది కూడా దయచేసి రైతులైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం చెప్పిన డీలర్ల దగ్గర కూడా ఇవే జేటీ అగ్రిటెక్ మనకు తర్వాత మనకి జేటీ అగ్రిటెక్ వారధి అగ్రిటెక్లో కూడా మనము వీటిని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి వచ్చేవి కూడా వారధి అగ్రిటెక్లో మందులు కూడా వస్తూ ఉంటాయి, ఇవే మందులే. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోండి. మనం చెప్పిన డీలర్ల దగ్గర మాత్రమే తీసుకోండి. బయట తీసుకుని ఏ రైతులు కూడా నష్టపోవద్దు. ఖచ్చితంగా ఇది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు డూప్లికేట్స్ వచ్చాయి మనకు జేటీ స్టార్ లైక్ అనేవి. కాబట్టి రైతులు మనం చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎమ్మిగనూరులో మీకు శ్రీ పంచముఖి ట్రేడర్స్ అని చెప్పేసి ఉంటుంది వాల్మీకి సర్కిల్లో, అక్కడ మాత్రమే తీసుకోండి. మేము చెప్పిన షాపుల దగ్గర మాత్రమే తీసుకోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కూడా మీకు కంపెనీ నెంబర్ కూడా పెడతాను. వాళ్ళకి అడిగినా కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి కూడా మీకు కంప్లీట్గా తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం స్ప్రే చేసినానికి ఒకసారి మన చెట్టు కూడా చూడండి. అట్లా చూపి అబ్బా, కింది నుంచి కూడా మనకు కాపు కానీ సైడ్ బ్రాంచెస్ కానీ దగ్గర వస్తున్నాయి. కాపు చూడండి ఎంత దగ్గరకు వస్తుంది, ఒకసారి చూడండి. ఎక్కడ కూడా మనకు మొక్క కింది నుంచి కూడా ఎలాంటి డ్యామేజ్ లేకున్నట్లుగా, పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఎలాంటి డ్యామేజ్ కింది నుంచి కూడా లేదు. ఒకటే రకంగా మొక్క సైడ్ బ్రాంచెస్ కానీ కాపు కానీ దగ్గరగానే వస్తూ ఉంది. ఇవే ఫీల్డ్స్ ఇప్పటి నుంచి కూడా మీకు మనం మందులు స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి రిజల్ట్ ఉందో, ఎంత దిగుబడి వస్తుందో కూడా మీకు కంటిన్యూగా అయితే చూపిస్తూ ఉంటాం. దాని నిదర్శనం ఇదివరకు కరివేములో కూడా ఒక ఫీల్డ్ కూడా మీకు చూపించి పెట్టాను నేను, మల్లికార్జున రైతుది. ఆయనది కూడా ఇదే విధంగా కాసింది. కాబట్టి మనం చెప్పిన మందులు కంటిన్యూగా వాడుకుంటే రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూడండి. కంటిన్యూగా మీరు బయో మందులే అయితే కనుక ఇవే మందులే కంటిన్యూ స్ప్రే చేస్తే పంటలు ఇలా ఉండే సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా ఖచ్చితంగా ఉండవు. కాపులు కూడా ఈ విధంగా అయితే రావు. ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ రావడమా, కాపు లేకుంటే పలసన రావడమా జరుగుతూ ఉంటుంది. కానీ మేము చెప్పే ఫీల్డ్ ఒకసారి అదొకటి అబ్జర్వ్ చేయండి. ఏదైనా కానీ రైతు ఖచ్చితంగా ఆలోచనతో వ్యవసాయం చేసినప్పుడు మాత్రమే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. ఏది పడితే గుడ్డిగా నమ్మి స్ప్రే చేసుకుంటూ పోయారంటే ఇప్పుడున్న దశలో మీరు చాలా వరకు నష్టపోయే అవకాశాలు అయితే డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి మనం చెప్పిన విధంగా హుసేన్ అన్న రైతు కూడా చూడండి, డోస్ టు డోసు ఏది కూడా మిస్ చేయలేదు. దేనికి మిస్ లేదు. తర్వాత వచ్చేసి మిరప తోట కూడా ఒక్క రౌండ్ కూడా మిస్ కాదు. ఓకే, తక్కువ బాగా కొడితే 40,000 అవుతుంది. మేము 2043 వేసాం. ఎంత యాక్చువల్ కొట్టినా కూడా 20-25 క్వింటాలు పక్క వస్తుంది. అమౌంట్ తక్కువ 40,000 దాటదు. అవును, మిరప తోటలకి అయితే. ఈ పత్తి కంట ఒక 5-6 వేలు అంతే. అంతే. అడుగు మందులు ఎన్ని సార్ వేసారు దీనికి?
2 times వేసామన్న. 2 సార్లు వేసినారు. 2 ఫ్యాక్టరీలు 2 ఏరియాలు వేసామన్న. 2 ఫ్యాక్టరీ 2 ఏరియాలు వేసినారు. పోయినసారి ఏమేసారు ఈ పొలంలో? మొక్కజొన్న వేసాం మేము. మొక్కజొన్న మిరపేసింది అయితే కాదు. కాదు మిరపేయలే, మొక్కజొన్న వేసిన పొలమే 2 సార్లు ఫర్టిలైజర్, 4 సార్లు ఈ మందులు. నెక్స్ట్ ఒకసారి నీకు రాజల్ గోల్డ్ ఎవిడెన్స్ 2 times. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ విత్తనం కూడా మంచిగా ఉంది, బాగుంది. మనం తిరిగిన ఫీల్డ్ లో కూడా చూస్తున్నాను, విత్తనం అయితే మంచిగా ఉంది. కాకపోతే పూర్తిగా ఇది పగిలిన తర్వాత, పత్తి పగిలిన తర్వాత అది పత్తి ఏ విధంగా ఉంది తీయడానికి కానీ వెయిట్ కానీ ఏ విధంగా ఉందని చెప్పి తర్వాత మాత్రమే మీకు, అంటే పగిలినప్పుడు కూడా ఒకసారి నాకు చిన్న క్లిప్ అని తీసి పెట్టండి, ఎవరైనా రైతులు అడిగిన వాళ్ళకి చెప్దాం. అంటే మనకి ఇప్పటి వరకు బాగుంది, బట్ కాకపోతే పగిలిన తర్వాత ఏముంటుందో చూడాలి కదా, అప్పుడు మనకి అంతే రిజల్ట్, అంతే కదా, ఎంతవరకు దిగుబడి వస్తుంది ఏమని చెప్పేసి. కాబట్టి అప్పుడు తెలియజేస్తాం. మరి రైతులకు మనం ధైర్యంగా ఎవరైనా మందులు వాడుకోవచ్చు అంటారా? వాడుకోవచ్చు కదా, ఏ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేవండి. మిగతా చాలా మంది అన్న. ఇంకో విషయం ఏంటంటే మిగతా మందులు ఒక 4 సార్లు స్ప్రే చేస్తే మీకు ఇంత దాకా పొలం వచ్చే అవకాశం ఉంది? రాదు కదా. అంతకు ముందు కూడా మీరు చాలా వరకు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇప్పుడు మేము చాలా సంవత్సరాలు చేస్తున్నాం కానీ మేము 3 years 4 years నుంచి అమౌంట్ తక్కువ అవుతుంది. అవును, రిజల్ట్ బాగుంది. మెయిన్ గా రైతుకు పెట్టుబడి తగ్గాలి, దిగుబడి పెరగాల, ఖర్చు తగ్గాలి. ఎటు తిరిగి 10 రోజులు కొడితే దాదాపు 80,000 నుంచి 1,50,000 దాకా కొడతారు. 40,000 45,000 అంటే మస్తు అవుతుంది, మస్తు అయిపోతుంది ఎకరాకి. ఓకే. ఈసారి కూడా మిరపకి మంచి మందులు కొత్త వస్తున్నాయి, అన్ని కూడా వాడండి. రిజల్ట్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా నేను రాజా అంటే కొట్టిన 2 times. అవును, లక్స్ 5G, సఫారీ అన్ని వారదగ్గట్టే వాళ్ళు మొత్తం వాడినారు. పోయినసారి కూడా వచ్చి మేము వీడియో తీసుకున్నాం కదా మీ దగ్గర. అవునవును, బాగుంది. డెఫినెట్లీ కూడా ఈసారి మనం మిరపలో వాడినప్పుడు కూడా ఖచ్చితంగా వస్తాను, మళ్ళీ రిజల్ట్ చూపిద్దాము. ఆ తర్వాత ఇది ఒకసారి కాప్ సెట్ అయినప్పుడు కూడా వచ్చిపోతాను నేను. మొత్తం ఎన్ని రోజులు, ఒక 10 రోజులు ఉంటే కంప్లీట్ సెట్ అయిపోతుంది. ఒక 20 రోజులు అంటే ఒక 20 రోజులు అయిపోతే మాక్సిమం కాప్ సెట్ అయిపోతుంది అండి. అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కూడా మీకు ఇది ఏంటని చెప్పేసి, ఎలా ఉంది అని చెప్పేసి, ఎంతవరకు కాయ సెట్ అయింది కూడా కంప్లీట్ గా చూపిస్తాను. ఇప్పటికి కూడా సైడ్ బ్రాంచెస్ బాగుంది అన్న, హైట్ తక్కువ సైడ్ బ్రాంచెస్ బాగుంది. ఇది 39-40 ఇంచులు ఈజీగా మీరు అన్నట్ల ఒక చెట్టుకు 100 కాయలు అయితే ఈజీగా సెట్ అవుతాయి, ఈజీగా. ఇప్పుడు 50 కాయలు పైన ఉన్నాయి. అది ఇదండి. ఇప్పుడు మనకి మల్కాపురం విలేజ్ లో హుసేన్ అన్న 16 ఎకరాల మిరప పత్తి అయితే సాగు చేస్తున్నారు. ఇది 75 రోజుల పంట. దీనికి 4 సార్లు స్ప్రే చేశారు, 2 సార్లు అడుగున ఎరువులు పెట్టడం అయితే జరిగింది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జేటి స్టార్ స్ప్రే చేశారు, ఆ తర్వాత క్లాప్స్, ఆ తర్వాత లైకా, ఆ తర్వాత జేటి కార్డ్ కొట్టి 7 days 7 రోజులు అయింది. ఇప్పటికి ప్రతి ఒక్క మందు కూడా 2 వారాల వ్యవధిలో మందు స్ప్రే చేసుకుంటూ వచ్చాడు. ఈ కొత్త ఫ్లవరింగ్ అనేది ఇప్పుడు జేటి కార్డ్ కొట్టిన తర్వాత పైన కొత్త ఫ్లవరింగ్ కూడా బాగా వచ్చింది. పచ్చ పూత ఫ్లవరింగ్ అని బాగా వస్తుంది, అంత బాగుంది. ఇదైతే మీరు పోయిన సంవత్సరం వాడండి. కాబట్టి క్లాప్స్ ఒకటే కొత్తది వాడినవే. ప్రతి సంవత్సరం కూడా రైతు వాడుతూనే ఉన్నాడు. కాబట్టి రిజల్ట్ లేని పక్షాన ఏ రైతు కూడా వాడే అవకాశం అయితే ఉండదు. అది రిజల్ట్ ఉన్నప్పుడు, దానివల్ల వర్త్ ఉన్నప్పుడు, ఉపయోగం ఉన్నప్పుడే రైతు కంటిన్యూ అవకాశాలు అయితే ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పటికీ 4 స్ప్రేలకు గాను పంట అయితే 75 రోజుల పంట ఈ విధమైన దశలో ఉంది. ఒక్కో చెట్టుకి 50 కాయల పైన అయితే మ్యాక్సిమం, లీస్ట్ అనుకుంటే 50 కాయలు, ఇంకా ఎక్కువ అనుకుంటే ఒక 70 కాయల దాకా సెట్ అయినాయి. ఈ పంట కనుక బాగా మొత్తం పైన వరకు కాపు సెట్ అయితే కనుక ఈజీగా ఎకరానికి 15 క్వింటాల పైన ఈజీగా వచ్చే అవకాశాలు అయితే డెఫినెట్గా అయితే కనిపిస్తున్నాయి అనమాట. కాబట్టి ఇప్పటికైనా రైతులు, ఇంకా వెనకాల నుంచి చేసిన రైతులు, ఇంకా స్ప్రే చేసే రైతులు ఉన్నారు కదా, ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ అనేవి కంటిన్యూగా డోస్ టు డోస్ వాడి చూడండి. అప్పుడు మీకు దాని వ్యత్యాసం అనేది అర్థమవుతుంది. ఇంకా మీకు డౌట్స్ ఉంటే ఇప్పటికి కూడా చెప్తా ఉన్నాము, మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాము. మీరు చేసే ఒక 2 ఎకరాల వ్యవసాయంలో 1 ఎకరానికి మాత్రమే వాడుకోండి, ఇంకో ఎకరానికి మిగతా మీ తోచిన మందులు వాడుకోండి. పెట్టుబడి విషయం కానీ, దిగుబడి విషయంలో కానీ, రిజల్ట్ విషయంలో కానీ ఏ విధంగా ఉందని చెప్పి ఒకసారి మీరు అబ్జర్వ్ చేసిన తర్వాత మాత్రమే ఈ మందులకు షిఫ్ట్ అయ్యి కంటిన్యూగా అయితే వాడండి. ఇదైతే దయచేసి ప్రతి ఒక్కరైతే చెప్తాము. ఎవరు కూడా మేము చెప్పినా కూడా గుడ్డిగా అయితే వాడకండి. 1 ఎకరానికి మాత్రమే వాడి చూడండి, నచ్చిన తర్వాత మాత్రమే ఇంకా మిగతా వాటికైతే వాడండి అయితే చెప్తామన్నమాట. ఇదండి వీడియో. థ్యాంక్ యూ అండి.